హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చి జ్యోత్స్న ఫిష్ అయితే ఫ్రై చేస్తానని చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. నూనెలో అయితే పెట్టేసింది, చేపని వేగుతుంది. ఇంకొకటి కూడా పెట్టు సైడ్కి. ఎన్ని పీసులు ఉన్నాయి? మొత్తం 5 పీసులు ఉన్నాయి. 2 ఒకసారి 3 ఒకసారి ఏం చేసేయి అయిపోతాయి. చూడండి, నేను ఎంచుతా మమ్మీ అని చెప్పేసి వచ్చింది. సరే అంచ నేను నేర్చుకుంటుంది కదా అని చెప్పేసి నేను వదిలేసిన. ఓకేనా? మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే ఈ ఏజ్ వాళ్ళు కొంచెం ఇలాంటి పనులలో వంగబెట్టేసేయండి. ఎందుకంటే పని నేర్చుకోవాలి కదా, ఆడపిల్లలకి వంట పని ఇంటి పని చాలా ముఖ్యమండి. అందు గురించి జ్యోత్స్న అయితే చేయమని చెప్పిన. నేను ఉంటా కదా పక్కన, చూసుకుంటూ ఉంటా ఎలా చేస్తుందో. ఉల్టా అయితే మారుస్తుందండి. ఎలాగ మారుతుందో చూడండి. మెల్లగా మార్చినవా? ఇవ్వండి, జ్యోత్స్న అయితే తీస్తుంది పీసులు. ఎలా ఉడికినాయో చూద్దాం. జాగ్రత్త అమ్మో, విరిగిపోకుండాది తల్లి, విరిగిపోవద్దు. అవసరం లేదు, తర్వాత చూద్దాం. జాగ్రత్తగా చూసి మెల్లగా. మా జ్యోత్స్న రోజు వచ్చి ఇంట్లో ఏమేమి పనులు చేసిద్దంటే ఇల్లు ఉడిచిద్ది, బట్టలు మడతేసిద్ది, ఇంకా బాసన్లు తోమిద్ది. మధ్యలో అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేసిద్ది. దన్నా చెప్పు మరి, నవ్వుకుంటున్నావు ఒక్కదానివే. అలాగా చేయాలండి. నేను పనికి వెళ్తా కదా, నేను వచ్చి చేసుకోవటానికి ఇబ్బంది అయిద్దని హాలిడేస్లే కదా ఖాళీగా ఉంటాను, నువ్వు చెయ్యి అని చెప్పి నేను ఇంకా పనులు అయితే పెట్టేసిన. చేస్తుంది. అతకద్దు కదా కాదు, అతుక్కోకుండా ఉండాలి అనాలి, అతుక్కోకుండా ఉండాలి. నాకు కూడా నోరు తిరగట్లే అప్పుడప్పుడు. ఊరకు కలపద్దు, కొంచెం వదిలేసి. అందులో మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ గట్టిగా గుద్ది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. జ్యోత్స్న ఎలాగ ఫ్రై చేసిందని కామెంట్స్ పెట్టండి. జ్యోత్స్నని స్టవ్ కాడికి పంపించచ్చా పంపించకూడదా, ఇప్పుడు పని నేర్చుకోవటానికి కరెక్టా కాదా కూడా కామెంట్స్ అయితే పెట్టండి. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే 2 పీసులు అయితే చేసా కదా, ఇంకా 3 పీసులు ఉన్నాయి అనేసి నాకు వస్తుంది రాదా అని మమ్మీ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీస్తుంది కాసేపు అయితే, ఇంకా అవి అయితే కాలేదు, కాసేపు అయితే అవుతాయి ఫ్రెండ్స్. జ్యోత్స్నకి తీయటానికి రావని నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 2 ఒకటే ఉన్నదంటే మెల్లగా తీసేది కదా. ఇప్పుడు 3 పీసులు ఉన్నాయి, అక్కడ ఇటు తిప్పేసి ఎరగొట్టేసిద్దామో అని నేనైతే చేస్తున్నాను. ఏమండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అయితే మమ్మీ తిప్పింది ఆ చేపల్ని, ఇప్పుడు మళ్ళీ అయితే తిప్పుతుంది ఫ్రెండ్స్. చూడండి, అవండి తిప్పుతుంది ఫ్రెండ్స్ అంతా. మమ్మీ నువ్వు చాలా బాగున్నావు మమ్మీ. డ్రెస్ బాగుందా? నా
డ్రెస్ బాగుంటే చూడండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ డ్రెస్ బాగుంటే సూపర్ అని, లేదంటే నైస్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అఖిల్ వచ్చి మధ్యాహ్నం నుంచి ఈరోజు యూట్యూబ్ గురించి చాలా టెన్షన్ పడతాడండి. అన్నీ చెక్ చేస్తా ఉన్నాడు పాపము. ఇంక అన్నీ వాళ్ళ డాడీ చెప్తా ఉంటే అఖిల్ అన్నీ చెక్ చేసుకుంటాడు. యూట్యూబ్ ఛానల్ చేయాలంటే చాలా రిస్క్ అండి, కానీ జాగ్రత్తగా చూసుకుంటా చేయాలి. చూసే వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే ఏముంది సింపులే కదా అని అనుకుంటారు. అలాగైతే కాదు, మెల్లగా చాలా కష్టపడాలి. వీడియో చేసేదానికి కూడా మనకు ఒప్పుకున్నా లేకపోయినా డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీ పెట్టాలి. పెట్టలేదంటే యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళు ఏదో ఒక మెసేజ్ పెడతారండి. అయిందా మమ్మీ? మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మేము ఎన్నిసార్లు చెప్తున్నాం చూడండి, మీ లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. చేపలు అయినాయా మమ్మీ? తీస్తా ఇంకొక 2 నిమిషాలు. 2 నిమిషాలు అయితే ఫ్రెండ్స్ తీస్తాయంట మమ్మీ చేపలు. ఇవ్వండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే ఫిషెస్ అన్నీ నూనెలో ఉంచి తీసేసింది. ఇవ్వండి కొంచెం అట్లా డెకరేషన్ లాగా చేసింది, బాగుంది. ఫ్రెండ్స్ ఫిష్ అయితే రెడీ అయిపోయింది, ఫిష్ ఫ్రై. ఓకేనా, చూసేయండి, పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే డాడీ టేస్ట్ చేస్తాడు ఇక మమ్మీ, టేస్ట్ చేసి చెప్తాడు. నేను ఇగో మమ్మీ, నేను 2 చేపలు ఫ్రై చేసినందుకు ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్తావు? చెప్తా. ఫిష్ ఫ్రై చేయలేను అనుకుంటావా, చేసి చూపించిన తగ్గలేలా. చూసారా, ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై చేశాను. మీరు కూడా ఇట్లనే చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.